అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ 2 డేస్ బ్యాక్ వీడియో పెట్టాను కదండి, అత్తని కోడలు ఎలా మార్చుకుందో. అండ్ ఆ వీడియో చాలామంది చూశారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను, చేసుకోలేదు. కనీసం లైక్ కూడా కొట్టలేదండి. చాలా బాధపడ్డాను. ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, ఒక లైక్ కూడా చేయట్లేదే అనిపించింది. బట్ ఇంకా వాళ్ళకి నచ్చితేనే చేస్తారు కదా, నచ్చకపోతే ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఎన్నో వీడియోస్ చూస్తుంటాను. నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చకపోతే చేయనులే అనుకొని లైక్ తీసుకున్నాను. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో మరి స్టోరీ చూసేద్దామా? రండి, వచ్చేసేయండి. ఒక ఊర్లో ఒక ఒక తండ్రి కొడుకు ఉండేవాళ్ళంట. అయితే ఈ కొడుకు వాళ్ళ డాడీ చాలా రిచ్ అంట, చాలా అంటే చాలా రిచ్. అండ్ వాళ్ళ నాన్న బాగా చూసుకునేవాడంట వాళ్ళ అబ్బాయిని. ఎంత బాగా అంటే ఏది అడిగినా తక్షణమే తెచ్చేటట్టుగా చూసేవాడంట. అయితే ఈయనకి స్నేహితులు ఎక్కువగా ఉండేవాళ్ళంట. ఈ స్నేహితులు వచ్చేసి మీ డాడీ దగ్గర అది తీసుకురా, ఇది తీసుకురా అని ఎక్కువగా చెప్పేవాడంట. అండ్ చెడు వ్యసనాలకు కూడా తిని అలవాటు పడిపోయాడు. అయితే ఇంకా వాళ్ళ నాన్న ఏదో ఒక రోజు మారతల్లే నాకు ఒక్క కొడుకే కదా అని ఎన్నో విధాలుగా ఆ ఓపికతో సహనంతో ఎదురు చూసేవాడంట. అండ్ ఫ్రెండ్స్కి వెళ్ళి మందు అన్నీ, ఇంకా చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదండి. అలాంటి వ్యసనాలకు అలవాటు పడిపోయి మనీ అంతా ఖర్చు పెట్టేవాడంట. ఒక రోజంట వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తింటూ వచ్చేసి, మీ డాడీతో మనీ అంతా తెచ్చేసి హ్యాపీగా మనం ఉందాము, ఎందుకు మీ నాన్నతో కలిసి ఉండడం అని చెప్పారంట. అయితే తినైనా అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు మా నాన్నే కదా నన్ను చూసేది, వీళ్ళ మాటలు ఎందుకు వినాలి, ఏదో పెట్టేంతవరకు చూసేంతవరకే కదా అని తిని అనుకోలేదంట. తినొచ్చేసి ఓకేరా మీరు చెప్పినట్టే చేసేస్తానని స్నేహితుల కోసం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి నాకు నా వాటా నాకు ఇవ్వు, నా ఆస్తి నాకు ఇవ్వు అని చెప్పి అన్నాడంట. ఎందుకురా నువ్వు చిన్నపిల్లోడివి, బాగా చదువుకో, ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, లేదు నా మనీ నాకు ఇచ్చే, నా వాటా నాకు ఇచ్చేసి నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను, నీతో నేను ఉండను, ఇదంతా ఆర్గ్యుమెంట్ వద్దంటే వాళ్ళ నాన్న చాలా ఆర్గ్యుమెంట్ చేసేవాడంట, చాలా నచ్చ చెప్పాడంట. అయినా కూడా వినలేదంట. సరేలే నువ్వు ఇట్లా చేస్తే నేనేం చేయాలని చెప్పి నీ వాటా నీకు ఇచ్చేస్తానులే అని వాళ్ళ డాడీ ఆస్తిలో ఉన్న తనకు వచ్చే భాగం అంతా ఇచ్చేసాడంట. ఆ ఆస్తి పట్టుకొని పోయి స్నేహితుల దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఇంకా డబ్బున్న రోజులు వాళ్ళ స్నేహితులని ఎక్కడికంటే అక్కడికి, ఏదంటే అది తినడము, తాగడము, ఎంజాయ్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళంట. ఉండి ఇంకా కూర్చొని తింటే ఆస్తులైనా కరిగిపోతాయి అంటారు కదా, అలాగే కొన్నాళ్ళకి తన డాడీ ఇచ్చిందంతా కూడా వాళ్ళ కుమారుడు మొత్తం తినేసి తాగేసి ఎంజాయ్ చేసేసరికి ఇంకా స్నేహితులు కూడా ఒక్కొక్కరు తగ్గుతూ వస్తున్నారంట. వీడి దగ్గర డబ్బు లేదు కదా, ఇంకా అయిపోయినాయి, మళ్ళీ మనీ అయిపోతే నాకు మీకు పెట్టాను కదా అని మన వెనకాల వస్తాడని చెప్పేసి వద్దు అని చెప్పి ఒక్కొక్కరు తప్పించుకుంటున్నారంట. తీరా చూస్తే చేతులు ఖాళీ అంట, ఒక్క రూపాయి కూడా లేదంట. ఇంకా చాలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఒరే నేను చూశాను కదా, అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మీకోసం డాడీ దగ్గర అంతా తీసుకొని వచ్చాను, ఇలా చేసాం అలా చేసాం, ఇప్పుడు నన్ను ఇలా దూరం పెడితే కరెక్ట్ కాదు కదా అంటే, లేదు నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక్కడికే పెట్టావా, అందరికీ పెట్టావు కదా, అందరి దగ్గరికి వెళ్ళు అని ఒక్కొక్కరు అలా తప్పించుకుంటూ ఉండేవాళ్ళంట. ఇక వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డాడంట. నేను మా నాన్న ఎందుకు కాదనుకున్నాను, ఎందుకు ఇలా చేశానని రోజు ఏడ్చేవాడంట. తినడానికి తిండి కూడా దొరికేది కాదంట. చాలా ఇబ్బందులు పడేవాడంట. ఇంకా ఎక్కడెక్కడో అడుక్కోవడం, తినడము ఇలా చేస్తుంటే ఇంకా నా వల్ల కాదు, ఏదైనా కానీ మా నాన్న దగ్గరికే వెళ్ళిపోయి ఇంకా నేను కాళ్ళు పట్టుకొని ఏదో ఒకటి బ్రతిమిలాడుకుంటే మా నాన్న దగ్గర ఏదో చిన్న పని చేసుకొని అయినా బ్రతుకుతాను, నేను ఈ లైఫ్ లీడ్ చేయలేను, ఎంతో హ్యాపీగా బ్రతికిన జీవితాన్ని నేనే చేసుకున్నాను, ఏం కాదు మా నాన్నే కదా, క్షమాపణ అడిగితే మా నాన్న క్షమించని క్షమించకపోని ఏదన్నా కానీ ఆఖరికి వాళ్ళు తినగా మిగిలిందన్న నాకు పెట్టకపోరా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసాడంట. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్న నిజంగా వాళ్ళ కొడుకునంట అంత దూరంలో ఒక 1 కిలోమీటర్
దూరం నుంచే చూసి మా బాబు వస్తున్నాడని చెప్పేసి అందరికీ భోజనాలు సిద్ధపాటు చేశాడంట. మురికి గుడ్డలతో వచ్చిన కొడుకుని హత్తుకున్నాడంట. అయ్యో ఇన్ని రోజులకి ఎటైపోయావు నాన్న, రావాల్సింది కదా, ఇలా ఎందుకు అయిపోయావు అని చెప్పేసి ఆయనకు బాగా స్నానం చేపిసి ఊరు వాళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేశాడంట. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకు మీ బాబు తప్పు చేశాడు కదా, ఎందుకు ఇలా చేశావు, మళ్ళీ ఆయన్ని దగ్గరికి ఎందుకు తీసుకుంటున్నావు, అతన్ని దూరం పెట్టు, మళ్ళీ వస్తే మళ్ళీ చేస్తాడు అని అందరూ చుట్టాలు పక్కాలు ఊరాళ్ళు అందరూ అన్నారంట. అప్పుడు అన్నాడంట, నా కొడుకు, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు, నేను ఇలా చేస్తే బాగోదు, తండ్రిని కదా, తప్పు చేసిన పిల్లల్ని క్షమించే గుణం మనకు తప్ప ఎవరికి ఉంటుందని వాళ్ళ నాన్న అన్నాడంట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. నిజంగా మా నాన్న ఎంత గొప్ప ప్రేమ, నేను ఎందుకు ఇలా చేశానని ఆ కొడుకు వాళ్ళ నాన్న కాళ్ళు పెట్టుకొని క్షమించు డాడీ, క్షమించు డాడీ అన్నాడంట. వాళ్ళ నాన్న, నేను ఎప్పుడో క్షమించాను, నువ్వేదో ఒక రోజు నా దగ్గరికి తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నాను నాన్న, ఎందుకంటే నీ తప్పు నువ్వు తెలుసుకొని ఏదో ఒక రోజు వస్తావు కదా, అక్కడే ఉండిపోవు కదా, మనుషులను విలువ నీకు తెలీదు అని చెప్పి వాళ్ళ నాన్న అప్పుడు చెప్పినాక ఇంకెప్పుడు నేను మనుషుల్ని, స్నేహితుల్ని ఎవరిని నమ్మను, నువ్వు చెప్పినట్టే వింటాను, నీ మార్గంలో నేను నడుస్తానని ఆ కొడుకు అన్నాడంట అండి. మీకు ఎలా నచ్చిందో ఈ వీడియో, ఈ స్టోరీ నాకు కామెంట్ చేయండి. ఎక్కడన్నా విన్నారేమో చెప్పండి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిన స్టోరీ అండి. కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. దీన్ని బట్టి ఏంటంటే ఇది దేవుడు అంటే యేసు ప్రభు దగ్గరికి అలాగ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి. ఎందుకంటే ఆ దేవుడికి క్షమించే గుణం ఉంటుంది. అండ్ నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, యాజ్ ఎ క్రైస్తవురాలుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం మనుషులంగా తప్పు చేస్తాం, అన్నీ చేస్తాం, ఎందుకంటే క్షమించే గుణం ఎవ్వరికీ ఉండదు, ఒక యేసయ్యకే తప్ప అని. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.